మంచు ప్రాంతాల్లో కొంచెం మంచు కురిసే ఏరియాల్లో నివసించే మా ఇంకో అమ్మాయి వాళ్ళ ఇంట్లో కాసిన కాయలు పూలతో పాటు ఇంటి పరిసరాల్లో కనిపించిన ప్రకృతి అందాలు, జంతువులు ఇవన్నీ కూడా కొన్ని చూపిస్తున్నాను. ఇంటి చుట్టూతా ఈ విధంగా చాలా అందంగా ఉంటుంది. ఇలా బ్యాక్ యార్డ్లో మొక్కలు పెట్టుకుంటే ఇట్లా విరగబూసాయండి. బంతిపూలు చూడండి, రకరకాలుగా బంతిపూలు. తర్వాత కుండీల్లోనే దోస మొక్క పెంచితే అట్లా చక్కగా కాసాయండి, విరగ కాసాయి. ఇది కూడా ఈ చిన్న తీగకే భలే కాసాయి. ఇది కాకుండా టమాటా ఒకటే ఒక్క మొక్క పెట్టారండి, దాంట్లో దాదాపు 50 కాయలు కాసాయి. ఇంత పెద్ద పెద్ద కాయలు అన్నమాట ఇవి. ఇక రకరకాల బంతి పూలు చూడండి, ఫాల్ కలర్స్. ఇంటి చుట్టూతా ఉన్న మొక్కలే ఈ విధంగా రకరకాల రంగులు, రకరకాల పిట్టలు, కుందేళ్ళు, లేళ్ళు ఇంటి పరిసరాల్లో కనిపిస్తూ ఉంటాయి రాత్రిళ్ళ పూట. గులాబీలు, బంతి, కారబంతి అంటారు దీన్ని. అలాగా పాలకూర, ఇంట్లో కాసిన పాలకూర, బచ్చల కూర, గోంగూర, తోటకూర. చూడండి గులాబీ మొక్కలకి ఎన్ని పూలు పూసాయో. ఈ పూలన్నీ ఇంట్లో పూసినవే. గులాబీ పూలు, రకరకాల గులాబీలు. చిన్న మొక్కకే గుత్తులు గుత్తులుగా పూస్తాయి గులాబీలు. ఆ వాతావరణానికి మరి అలాగా సరిపోతుందేమో తెలీదు. చూడండి, ఒకటే మందార చెట్టుకి 4 రంగులు పూస్తుంది. టమాటాలు రాత్రి చూస్తే లేళ్ళు వచ్చి ఈ ఆకులు ఇవన్నీ కోసుకు తింటూ ఉంటాయి. మనకి కెమెరాలో కనిపిస్తుంది కదా, అది చూస్తే తెలుస్తాయి అన్నమాట. ఇది ఇంట్లో కాసిన పాలకూర, పుదీనా, తర్వాత గులాబీలు, మందారాలు. ఎంత అద్భుతంగా ఇంటి పరిసరాలు చక్కటి పర్యావరణంలాగా రకరకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, రకరకాలుగా రంగులు మారే ఆకులు, వాల్ కలర్స్. ఇది నార్దర్న్ లైట్స్ అంటారండి. ఇట్లా చూసారా ఎంత అందంగా ఉందో ఆకాశం, రకరకాల రంగుల్లో కనిపిస్తుంది చూసారా. ఇదంతా ఇంటి చుట్టూతానే వచ్చిన రంగులు అనమాట. అంత అద్భుతంగా ఆవిష్కృతమైన యుఎస్ అందాలు.